గత ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కన్వీనర్ పద్మనాభరెడ్డి. ముఖ్యమంత్రి మంత్రులకు మాత్రమే ట్యాక్స్ చెల్లించాల్సి ఉండగా క్యాబినెట్ ర్యాంక్ పేరుతో కార్పొరేషన్ చైర్మన్లకు, ప్రభుత్వ సలహాదారులకు గత ప్రభుత్వం ట్యాక్స్ చెల్లించిందన్నారు. క్యాబినెట్ ర్యాంకు పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని హైకోర్టులో పిలువేశారు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులను ఆపాలంటున్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కన్వీనర్ పద్మనాభరెడ్డితో నరేష్ ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఆ అంశం ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేసేదైతే ఉంటుందో ప్రజాప్రతినిధులకు సంబంధించి కేవలం క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం అనేటటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తుంది. కానీ క్యాబినెట్ ర్యాంక్ పేరుతోటి కార్పొరేషన్ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిందని చెప్పేసి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కన్వీనర్ పద్మనాభరెడ్డి గారు హైకోర్టులో పిలువేశారు. అయితే ఆ అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత ప్రభుత్వం అయితే ప్రజాప్రతినిధులకు సంబంధించి ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వమే ఇన్కమ్ ట్యాక్స్ అనేటటువంటిది పే చేసింది. ఎంతవరకు అది సమంజసం? ఆ ప్రభుత్వం క్యాబినెట్ ర్యాంక్ పేరుతోటి వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం అనేది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 1953 లోపల ఈ యొక్క ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు వాళ్ళకు వచ్చే శాలరీ లోపల దాని మీద వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ను ప్రభుత్వమే పే చేయాలని ఒక చట్టం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ 1912 లోపల వాళ్ళకు వచ్చే జీతభత్యాలను ఇంక్రీజ్ చేసినారు. తర్వాత 2016 లోపల కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ 14 ప్రకారంగా చట్టం ముందు అందరు సమానులే. అటువంటప్పుడు ఈ మంత్రులకు, ముఖ్యమంత్రికి ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు ప్రభుత్వం కట్టాలని చెప్పి మేము దీని మీద సమాచారం అడిగినాము ప్రభుత్వాన్ని. ఎవరెవరికి ఎంత కడుతున్నారు ఏమిటి అంటే వాళ్ళు ఇవ్వలేదు. ఏంటంటే ఇది పర్సనల్ ఇష్యూ అన్నారు. ఇంకోటి ఏంటంటే గత 10 ఏళ్ళ లోపల క్యాబినెట్ ర్యాంకు పేరుతోని చాలామందికి ఇచ్చేసినారు. అడ్వైజర్స్కు, వాళ్ళకు, తర్వాత ప్రెస్ అకాడమీ చైర్మన్కు, పార్లమెంటరీ కమిటీకి ఉన్న వాళ్ళకు అందరికీ అపాయింట్ చేయడము, క్యాబినెట్ ర్యాంక్ అని ఇవ్వడము, దాంతో రకరకాలైన ప్రజాధనంతో రకరకాలైన సవలతులు ఏర్పడ్డాయన్నమాట. మన రాష్ట్రంకి వచ్చే వరకల్లా ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ప్రభుత్వమే కడుతుంటే మేము సీఎం గారికి రిప్రజెంట్ చేసినాం. ఇది ఈక్వాలిటీ బిఫోర్ లా కాదు. మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా పబ్లిక్ సర్వెంటే డెఫినేషన్ కింద. పబ్లిక్ సర్వెంట్ అన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, డీజీపీ కావచ్చు, వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వం కట్టది, వాళ్ళే ప్రభుత్వం కట్టుకుంటున్నారు. కాబట్టి మరి ముఖ్యమంత్రికి, మంత్రులకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టద్దు అని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దాని మీద ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేము. ఇక చివరకు చేసేది ఏం లేక మొన్న పిలేసినాము. సోమవారం వస్తూ ఉంది. బహుశా హైకోర్టు మా అభ్యర్థనను మన్నించి ఒక ఆర్డర్ ఏదైనా పాస్ చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఈ ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రభుత్వమే కట్టడం అనేది సమంజసమేనా? ఎవరికైనా క్యాబినెట్ ర్యాంక్ అయినా కానివ్వండి, లేదంటే కార్పొరేషన్ చైర్మన్లకైనా కానివ్వండి. అంటే ఒకటి ఆ చట్టం ఉంది, 1953లో వచ్చింది. దాని ప్రకారం మంత్రులు, ముఖ్యమంత్రి అదొక ఎత్తు అయితే, దాన్ని దాటి వీళ్ళందరికీ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి వీళ్ళకు కూడా కడుతున్నారు. అంటే ఇక్కడ 2 తప్పులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి, మంత్రులకు కూడా ఇన్కమ్ ట్యాక్సే ప్రజలే కట్టాలా, ప్రజాధనం కట్టాలన్నది ఒక తప్పు అయితే, చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని దాటి ఈ కార్పొరేషన్ చైర్మన్లు, తర్వాత ప్రెస్ అకాడమీ, తర్వాత పార్లమెంటరీ సెక్రటరీసు, అడ్వైజర్స్ అనుకుంటా రకరకాల వ్యక్తులకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రభుత్వం కట్టడం రెండవ తప్పు. ఈ 2 కూడా మేము పిల్లో హైకోర్టు దృష్టికి తీసుకొచ్చినాం. అయితే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారు ఏదైతే ఉందో కొన్ని సందర్భాల్లో పరిధికి మించి కూడా కార్పొరేషన్లను చైర్మన్లు ఇచ్చినటువంటి పరిస్థితి, కొన్ని నామమాత్రంగా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో అనేటటువంటి ఫెసిలిటీస్ కూడా కల్పించలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. అటువంటి వాళ్ళకు కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేటటువంటిది పే చేశారా? అంటే సరి అయిన సమాచారం ఇవ్వలేడు. ఇప్పుడు గత 10 ఏళ్లలో మొదటి సంవత్సరం మాత్రము గవర్నమెంట్ వెబ్సైట్లో ప్రతి జీవో పెట్టినారు. చక్కగా అందరికీ ప్రజలకు తెలిసేది ఏం జరుగుతుందని. తర్వాత మొత్తం ఆపేసినారు. గవర్నమెంట్ యొక్క వెబ్సైట్లో మామూలుగా ఈయనకు ప్రమోషను, ఆయనకు మెడికల్ బిల్లు, అటువంటి పనికిరాని జీవోలు పెట్టినారు. కానీ ఇటువంటి మంచి జీవోస్
ఎక్కడెక్కడ ఒక ప్రాజెక్ట్ లోపల దీనికి ఇంత ఖర్చు అవుతున్నది, లేదా ఈ జీవో ప్రకారం ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఇంక్రీజ్ చేసినామో ఏదైతే ముఖ్యమైన సమాచారము దాంట్లో పెట్టకపోవడం వలన ప్రజలకి ఏం తెలియలేదు. అంటే మొత్తము అంధకారంలో ఉండిపోయింది. దాంతో ప్రభుత్వ ఉద్యోగస్తుల లోపల జవాబుదారీతనం లోపించింది. ఇప్పుడు ఇదే కేసులో చూస్తే చట్టం చూసి వాళ్ళు అధికారులు కూడా ఇది చట్టం లోపల ఓన్లీ ముఖ్యమంత్రి మంత్రులనే ఉన్నది, ఏ వ్యక్తికైనా కార్పొరేషన్ చైర్మన్కు క్యాబినెట్ ర్యాంక్ అని చెప్పినంత మాత్రాన అది క్యాబినెట్ హోదా ఉంటుంది, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టమని చట్టంలో లేదని ఎవరు చెప్పలేదు. అడ్డగోలుగా ఇచ్చినారు. కొన్ని కార్పొరేషన్స్లో మాత్రం, అంటే మేజర్ కార్పొరేషన్స్లో క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినారు, కొన్ని చిన్న కార్పొరేషన్స్లో ఇవ్వలేదు. అది కూడా ఎవరి దగ్గర సమాచారం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కార్పొరేషన్స్ అడ్డగోలుగా కులాల వారీగా చేసి పడేసినారు. పేదలకు కానీ కార్పొరేషన్ అని ఇచ్చి వాళ్లకు డబ్బు ఇచ్చి సంబంధిత వాళ్ళను బాగు చేసుకుంటే బాగుండేది. కేవలము ఈ కుల సంఘాల పెద్దలను సంతృప్తిపరచడానికి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చేసినారు. ఒక చైర్మన్ ఉన్నాడు, సిబ్బంది ఉంది, పైసలు మాత్రమే ఏమి లేవు. ఆ కార్పొరేషన్ లోపల మరి ఎప్పుడైతే ఓ చైర్మన్ను పెట్టి సెపరేట్గా పలాని కులానికి ఒక కార్పొరేషన్ పెడుతున్నామంటే తప్పులేదు, కానీ డబ్బు ఇవ్వాలి. నామమాత్రంగా ఏదో కార్పొరేషన్ పెట్టినామని ఏమి నిధులు రిలీజ్ చేయకుంటే అది వ్యర్థమే, ప్రజలను తప్పుదారి పట్టించినట్టు అవుతుంది. ఆర్టీఐ కింద అడిగినా కానీ ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వంపో అంటున్నారనమాట. బహుశా నేను అనుకోవడం ఎక్కడెక్కడైతే కార్పొరేషన్ నియమించినారో చైర్మన్, అప్పుడు ఆయన క్యాబినెట్ ర్యాంక్ అన్నారో అప్పటి నుంచి మొదలైంది. అడ్వైజర్స్ కూడా చాలామంది అడ్వైజర్స్ పెట్టినారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని అందరిని అడ్వైజర్స్ పెట్టినారు, వాళ్ళకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినారు, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రభుత్వమే కడతా ఉంది. ఇది మనతో చెప్తున్నటువంటి విషయం. కార్పొరేషన్ల పేరుతోటి కానివ్వండి, అడ్వైజర్ల పేరుతోటి గత సర్కార్ ఏదైతే ఉందో వేల కోట్ల రూపాయలు అయితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని చెప్పేసి పద్మనాభరెడ్డి గారు మనతో చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ జగన్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.